ప్రైజ్ లార్డ్ ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రపంచమంతయు ఎలా నిర్మించబడి ఉన్నది? మనకు కనిపిస్తున్న ఈ దృశ్యమైనవి భూమి, ఆకాశము, ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మరిక అదేవిధంగా భూలోకంలో కనిపించేటువంటి సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, సరస్సులు, ఎడారులు, అడవులు, అదేవిధంగా అనేక ప్రాణులు, అనేక జీవరాశులు, అనేక జంతువులు, మనుషులు, ఈ ప్రపంచమంతయు ఎలా నిర్మించబడి ఉన్నది? దీని గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా తెలియపరుస్తున్నారు. ఎన్నో రకాలుగా వివిధ గ్రంథాలు తెలియపరుస్తున్నారు. అయితే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసినట్టయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమని ఉందంటే, దేవుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన ద్వారా ఈ ప్రపంచంలో నిర్మించబడి ఉన్నది. ప్రపంచంలో అంటే ఏంది? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టయితే, ప్రపంచములు అంటే యుగములు, అంటే ఈ యుగాలు అన్నీ దేవుని ద్వారా, యేసు ప్రభు ద్వారా ఏర్పడినట్టుగా అక్కడ వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, అంటే ఈ యొక్క దృశ్యమైనవి అన్నీ కేవలం ఆయన వాక్యం ద్వారా, పదార్థము చేత అవన్నీ ఏర్పడలేదు. మనకు చూస్తున్నటువంటి ప్రత్యేక వస్తువు ఏదో ఒక పదార్థంతో ఏర్పడుతుంది. కానీ ఈ యొక్క భూమి, ఆకాశం మాత్రము, ఈ ప్రపంచమంతయు కేవలం పదార్థం కాదు, కానీ దేవుని వాక్యం ద్వారా ఏర్పడి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము అంటే ఏమిటి? దేవుని వాక్యం అసలు ఎక్కడ ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్టయితే, యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనం, 3వ వచనం ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద